హాయ్ హలో అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? సో వీడియో చూసారు కదా, తమ్నైల్లో అర్థమైపోయి ఉంటుంది. రాముల వారి తిరునాళ్ళు స్టార్ట్ అయిపోయాయి మా ఊర్లో. ఇది ఫస్ట్ డే గరుడ సేవ అన్నమాట. గరుడ సేవ తర్వాత రాముల వారి పెళ్ళి 5 days జరుగుతుంది మొత్తం మా ఊర్లో. మా ఊర్లో ఏంటంటే శ్రీరామనవమికి తిరునాళ్ళు ఉత్సవాలు చేసుకోమండి. రాముల వారి శ్రీరామనవమి అయిపోయిన తర్వాత వచ్చే పౌర్ణమికి, ఫస్ట్ పౌర్ణమికి పెళ్ళి జరుగుతుంది. రాముల వారికి సీతమ్మ వారికి పెళ్లి రోజు కంటే ముందు ఒక్కరోజు ముందు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట తిరునాళ్ళు. ఫస్ట్ డే వచ్చేసి గరుడ సేవ. ఇది గరుడ సేవ ఫస్ట్ డే అనమాట. సో ఇదంతా డెకరేషను. ఎవ్రీ ఇయర్ మా ఊర్లో హైలైట్ అన్ని తిరునాళ్ళు. అసలు చుట్టుపక్కల ఎక్కడ ఇట్లా చేయరనమాట. మా ఊర్లో లాగా చాలా బాగా చేస్తారు. అంతా డెకరేషన్ ఫుల్ 5 days ఫుల్ సందడిగా ఉంటుందన్నమాట. ఈసారి డెకరేషన్ కూడా కొంచెం హైలైట్గా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే బాగా చేసుకుంటామని అందరం కలుసుకొని. సో ఇది డే స్టార్టింగ్ ఆఫ్టర్నూన్ 12 గంటలకి ఇక్కడ మహానైవేద్యం జరుగుతుంది రాముల వారికి. మహానైవేద్యం దగ్గరకు వచ్చేసి హారతి తీసుకొని నైవేద్యం తీసుకొని తర్వాత అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. ఊర్లో అందరం డబ్బులు వేసుకొని. సో ఎవ్రీ ఇయర్ 4 days వరుసగా అన్నదానం జరుగుతుందండి. ఓన్లీ ఒక లాస్ట్ డే తప్పించి. సో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అందరూ చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, బంధువులు ఎవరుంటే అందరూ ఊర్లోనే ఉంటారనమాట. ఈ 5 days చాలా బాగా జరుపుకుంటాము. అన్నదానం అయిపోయాక సో ఇక్కడ ఈవినింగ్ స్వామివారికి ప్రసాదాలు పంచుతారండి. మొక్కులు ఉన్న వాళ్ళు మా పక్కింటి వాళ్ళు వచ్చేసి పాలకోవా పెట్టారనమాట. అవి ప్యాకింగ్ చేస్తున్నారు పిల్లలందరూ కలిసి. అది అయిపోయాక ఇక్కడ గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా ఫుల్ డే ఫుల్ బిజీ అనమాట. గేమ్స్, గిఫ్ట్స్ అంతా రెడీ అవ్వడం అయితే మొత్తము. ఇక్కడ వచ్చేసి మ్యూజికల్ చైర్స్ ఫస్ట్ చిల్డ్రన్కి పెట్టారు, తర్వాత ఉమెన్స్కి అనమాట, పెద్దవాళ్ళకి. ఇది అయిపోయాక లెమన్ అండ్ స్పూన్ అనమాట. అంటే మొత్తం తీస్తే లెంగ్తీ వీడియో అయిపోతుంది అనేసి నేను కొంచెం వీడియోలు తీశాను. ఇక్కడ వచ్చేసి లెమన్ అండ్ స్పూన్ పిల్లలకి, నెక్స్ట్ పెద్దవాళ్ళకి కూడా పెట్టారు. అలాగే మ్యూజికల్ చైర్స్ లాస్ట్లో మిగిలిపోయిన పిల్లలు ఉంటే వాళ్ళకి మళ్ళీ రెండోసారి పెడుతున్నారు అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే బాగా ఫుల్ డే ఎంజాయ్ చేస్తామండి. గరుడ సేవ రోజు మాత్రమే ఈ గేమ్స్ ఉంటాయి. నెక్స్ట్ నుంచి అంతగా ఓన్లీ తిరునాళ్ళే అనమాట. ఈ ఆఫ్టర్నూన్ ఫుల్ డే ఏమి ఉండదు. నెక్స్ట్ డే నుంచి ఓన్లీ పొద్దున, మధ్యాహ్నం అన్నదానము, నైట్ వచ్చేసి ఉత్సవాలు ఉంటాయి. గరుడ సేవ రోజు మటుకు అందరం కలుసుకొని పిల్లలకి గిఫ్ట్లు కొంచెం సరదాగా ఉంటుందని చెప్పి ఇలా పెట్టుకుంటాము. ఇక్కడ గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తున్నారు చూడండి. గిఫ్ట్లు కూడా వాళ్ళే పిల్లలు డబ్బులు వేసుకొని యూత్ అంతా కలుసుకొని తెస్తారనమాట. గిఫ్ట్లు ఇచ్చేస్తున్నాడు ఇక్కడ చూడండి. కామెడీ. వాడు కాళ్ళ మీద పడి అంటున్నాడు. అలా సరదాగా గడిచిపోతుంది అనమాట ఈవినింగ్ దాకా. నెక్స్ట్ ఈవినింగ్ 8 o'clock 9 o'clock అంతా రెడీ అయిపోయి ఫుల్ అందరం. నెక్స్ట్ క్రాకర్ షో ఉన్నిందనమాట. ఈ ఇయర్ కొత్తగా క్రాకర్ షో. శ్రీరామ్ అందరూ బాగా జరిగింది. లాగా ఫ్లవర్ లాగా వస్తుంది కింద నుంచి పైదాకా. చాలా లేట్ అయిపోతుందండి ఈరోజు మటుకు. క్రాకర్ షో ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. క్రాకర్ షో లేకపోతే సాంగ్స్, లేకపోతే డ్యాన్సెస్ అలా ఉంటాయన్నమాట. ఇక్కడ బ్యాండ్ పెట్టారు. ఈసారి తీన్మార్ బ్యాండ్ లాగా పెట్టారు. సో అది స్వామివారితో పాటు ఎంతసేపు అయితే అంతసేపు పొద్దున్న దాకా ఉంటుందన్నమాట, దించే వరకు స్వామివారిని. అలాగే ఇక్కడ నుంచి మొదలవుతుంది ఉత్సవము. ఊరు మొత్తం తిరుగుతారు. సో చూసేయండి.
ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. గరుడ సేవ రోజు ఈవినింగ్ మొలకలు పోస్తారనమాట నవధాన్యాలతో. పుట్టమట్టి తెచ్చి గుడిలో ఒక సైడ్లో పుట్టమట్టి పోసి దాంట్లో నవధాన్యాలు వేస్తారనమాట. ఈ 5 డేస్కి మొలకలు వస్తాయి. సో అది నేను క్యాప్చర్ చేయడం క్లిప్ మిస్ అయింది. సో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో చూసేయండి. ఇక్కడ నుంచి ఊరు స్టార్ట్ అవుతుందన్నమాట. హౌసెస్ ఎవ్రీ హౌస్ దగ్గర అంతే గొంది దగ్గర ఆపి అందరూ టెంకాయలు ఇచ్చి హారతి తీసుకుంటామన్నమాట. ఇట్లాగే పైదాకా వెళ్తాడనమాట స్వామి. పైదాకా వెళ్ళాక అక్కడ ఒక చలవ పందిరి వేస్తారు. అక్కడికి అందరూ నైవేద్యాలు ఉభయం అంటారు కదా, అవి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ అందరూ టెంకాయలు కొట్టుకుంటారనమాట. కొట్టుకున్నాక హారతి అన్ని తీసుకున్న తర్వాత సో స్వామి మళ్ళీ బయలుదేరిపోతాడనమాట. అదొక సెంటర్ లాగా. సో ఇక్కడ హారతి తీసేసుకుంటున్నాము. నైవేద్యం మొబైలన్నీ అయిపోయాయి. ఇంక ఇక్కడ నుంచి మేము రిటర్న్ వచ్చేస్తామన్నమాట. తర్వాత స్వామివారు నెక్స్ట్ ఊరంతా తిరుక్కొని వచ్చేస్తారు దేవాలయంలోకి. సో ఇక్కడ మా లేడీస్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ కాసేపు డ్యాన్స్ వేసుకోమని చెప్తారు, అందరినీ తీసుకొస్తారనమాట. మేము మాకు వచ్చినంతలో కాసేపు ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఇలా జరిగిందండి ఫస్ట్ రోజు. సో మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఫాలో మీ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.